హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్నది మియాజాకి మ్యాంగో అండి. ఇది ఓపెన్లో పండించడం వల్ల దీనికి అనేక రకాల డిసీజ్ వస్తున్నాయి. స్కిన్ పాడైపోతుంది అనమాట అండి. మన వాతావరణానికి, మన మంచుకి, అలాగే మన దగ్గర ఉన్న త్రిప్స్, మైట్స్, అనేక రకాల పేలు మామిడి చర్మాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అలాగని నీడ కవర్లో కట్టి పెంచితే దీనికి కావాల్సిన గ్లామర్, రెడ్నెస్ రావట్లేదండి. కాబట్టి ఓపెన్ కన్నా కూడా ఇది పాలీ హౌస్లో పండించాలి. కాయను ఎప్పుడు కూడా 90% ఎండలోనే ఉంచాలండి. చీకట్లో పెట్టి కవర్లో పెట్టి పెంచితే దీనికి రావాల్సిన ఒరిజినల్ కలర్ కానీ, ఫ్లేవర్ కానీ, రుచి కానీ రావట్లేదు. ఇది మీకు చెప్పడం కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఓపెన్ పంట కన్నా ఇన్సెక్ట్ ప్రూఫ్ బెస్ట్. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అంటే స్మెల్ పరంగా బాగుందండి. జపాన్లో వాళ్ళు పండించేంత కలరు దీనికి మనకి ఓపెన్లో రాలేదు అండి. స్కిన్ కలరు, ఫ్లేవర్ కూడా మనకి ఇది కాల్షియం నైట్రేట్ భూముల్లో పండితే ఐరన్ ఓర్ ఎక్కువ ఉన్న కాడ, ప్లస్ మనకి ఎర్రమట్టి, ఎర్ర నెలలో, ఎర్ర కంకర నెలలో మ్యాంగో కూడా ఎప్పుడు క్వాలిటీ వద్దండి. ట్రాన్స్పోర్టేషన్కి ఆగుద్ది. అలాగే కాయలో కంటెంట్ కూడా బాగా తయారవుద్ది అనమాట. కొంచెం మరీ నల్ల మట్టిలోను, బ్లాక్ సాయిల్లో చేస్తే మ్యాంగో అంత రుచి రాదండి. నిలవ కూడా ఎక్కువగా ఆగదు, తేమ ఉండకూడదు. ఎంత తేమ తక్కువ ఉన్న భూమి ఉంటే అంత క్వాలిటీగా ఉంటుంది మ్యాంగో పంట. కాబట్టి మ్యాంగో పంట పండించే వాళ్ళు కొత్త రకాలు ట్రై చేయాలి. కొత్త రకాలు పెంచాలనుకునే వాళ్ళకి ఇది నాకు తెలిసింది చెప్పాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుందో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, స్కిన్ చూసారు కదా ఏ రకంగా డ్యామేజ్ అయిపోయిందో. ఇదంతా కూడా ఓపెన్లో ఉండడం వల్ల మంచుకి, పొగ మంచుకి, తేనె మంచుకి, అలాగే దీని మీద అటాక్ చేసే అనేక రకాల క్రిములు, కీటకాల కోసం ఈ స్కిన్ ఇలా పాడైపోతుంది అన్నమాట. ఓకేనండి, ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటుంది. ఇదిగోండి, మియాజాకి స్మెల్ పరంగా చాలా బాగుంది. టేస్ట్ కూడా డిఫరెంట్ ఫ్లేవరు బాగుంది. కాకపోతే మన ఆంధ్ర, ఇండియాలోనే అనేక వందల రకాల మ్యాంగోలు ఉన్నాయి కాబట్టి ఇంతకన్నా మంచి మనం టేస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఎలా ఉంటుంది అనేది ఎవరిష్టానికి వాళ్ళకి వదిలేయాలండి దీన్ని. అంటే ఇప్పుడు దాకా వచ్చిన వార్తల్లో మీరు విన్న హైపు, దీని గురించి మీరు సేకరించిన సమాచారం, మీ మనసులో ఉన్న అభిప్రాయం ఎంతైనా ఉండొచ్చు, కాదని కాదు. కానీ ఇది రియల్గా పండించి తిన్నప్పుడు మీకు తెలుస్తుంది మన ఇండియాలో ఉన్న మ్యాంగోలతో పోల్చుకుంటే ఎలా ఉంది. అందులో స్వీట్నెస్ ఉన్నాయి, ఏ స్వీట్నెస్ తక్కువ అని చెప్పేసి. జపాన్లోనూ అంటే ఇది ఒకటే రకం పండిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అద్భుతం. మనకి ఏంటంటే వందల రకాలు ఉన్నాయి కాబట్టి ఆ వందల రకాల్లో ఇది ఒక మంచి వెరైటీ మ్యాంగో అవుద్ది. ఇది నా అభిప్రాయం. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్, గుర్లంక విలేజ్ కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. ఈ కొన్ని మొక్కలు తయారు చేసాం, ఇవ్వగలుగుతాం. కొన్ని మొక్కలు అయితే మనం బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు కొన్ని ఉన్నాయండి, అవి కూడా ఇవ్వగలుగుతాం. సేమ్ వెరైటీ. మనకన్నా ముందుగా బంగ్లాదేశ్ వాళ్ళే దీన్ని బాగా డెవలప్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అంట్లు తెచ్చుకున్నాం, మా దగ్గర కొన్ని అంట్లు కట్టాం. మా దగ్గర కట్టిన అంట్లు జనవరి నుంచి ఇస్తామండి, రెడీ అవుతాయి. అప్పటికి ఇలా కావాలితే కొన్ని మొక్కలు ఇవ్వగలుగుతాం. రండి, 1-2 చెట్లు పెంచుకుని చూసుకుని అప్పుడు తోటకెళ్ళండి. ఇది నా సలహా. అందరూ దయించి అర్థం చేసుకుంటారని మనది. మీ దుర్గారావు, సప్తగిరి నర్సరీ.